అపోస్తల కార్యముల గ్రంథము పేజ్ నెంబర్ 110 అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 110 పేజీ అండి. 8వ అధ్యాయము 17 నుండి 23 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17 నుండి 23 వరకు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనము చాలామంది వ్యక్తులను చూస్తూ ఉన్నాం. అయితే ఈ కాలము పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచే కాలము. ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత మరి శిష్యులకు ప్రభు ఏం చెప్పారండి? మరి యెరూషలేములో నిలిచి ఉండి దేవుని ఆత్మ కొరకు పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టమని వారికి తెలియజేశారు. వారు ఎన్ని దినాలు కనిపెట్టారట? 50 దినములు. 50 దినములు కనిపెట్టినప్పుడు 50వ దినమున వారి మీదకి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 40 దినములు మరి ప్రభు భూమి సంచరించారు. 10 దినాలు వారు ప్రార్థనలో ఉన్నారు. ఆ 50వ దినమున దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనలో ఉండవలసిన విషయాలు, మనలో ఉండకూడని విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నామండి. ఎవరు అంటే ఇక్కడ మొట్టమొదటిగా పేతురు యోహాను చేతులుంచగా అక్కడ శిష్యులకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఈనాటి కాలంలో పేతురు లాంటి దైవజనులు, యోహాను లాంటి దైవజనులు మనకి కనిపించటం లేదు. సో మరి ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందాలి అంటే ఎవరో చేతులు ఉంచితే మనం పరిశుద్ధాత్మ కేవలం వారి ద్వారా మనం ఆత్మను పొందే పరిస్థితి ఇప్పుడు మనకి లేదు. కానీ మనము దేవుని వద్ద కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మను మనం పొందగలం. కానీ ఇక్కడ ఒక అతను ఏం చేశాడట? మరి నిజముగా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు చేతులుంచితే పరిశుద్ధాత్మ వస్తుంది. కానీ ఇక్కడ ఒక అతను ఏం చేశాడో మనం చూద్దామండి. మనం 19వ వచనములో 18లో అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. చాలండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరండి ఆ వ్యక్తి? సీమోను. ఈ సీమోను ఎవరు అనేది పైన ఉందన్నమాట. 8వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయొచ్చు. ఏం చేసేవాడట? మనకు ఇంకొక సీమోను తెలుసు. ఎవరండి ఆయన? సీమోను పేతురు. కానీ ఈ సీమోను ఎవరట? గారడీలు చేసేవారు. గారడీ అంటే మ్యాజిక్ చేసేవాడు అనమాట. ఇప్పటికీ మనం మరి యూట్యూబ్లో చూసినప్పుడు చాలామంది గారడీ విద్య చేసేవారిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యక్తి కూడా ఏం చేసేవాడట? గారడీ విద్య చేసేవాడట. ఎలాంటి విద్య అంటే మనం ఇక్కడ ఇంకా చూస్తున్నామండి. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఏం చేస్తున్నాడట? చాలా తను గొప్పవాడైపోయాడు అనమాట. అంటే మంచి పేరు ప్రఖ్యాత అతనికి వచ్చేసింది. తర్వాత వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడట?
విభ్రాంతి అంటే ఏంటండి? ఆశ్చర్యపోతున్నారు అనమాట అతను చేసే ఆర్ట్స్, మ్యాజికల్ ఆర్ట్స్ చూసి. ఆ తర్వాత ఇంకా ఇతని గురించి ఏముందంటే 10వ వచనంలో, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అందరూ ఏమనుకున్నారట సీమోను గురించి? ఏమండి, ఇక్కడ చూసినట్లయితే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే దేవుడు అన్నట్టుగా అతన్ని కొలిచేవారు. అతనుకున్న మరి ప్రామినెన్స్, అతనుకున్న ప్రఖ్యాతి అలాంటిదన్నమాట. పట్టణంలో ఎలాంటి వాడు అంటే అతనే ఒక రకంగా దేవుడు అని చెప్పుకుంటూ ప్రజలు అతన్ని చూచేవారట. అందుకే ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నామండి, అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టడం అంటే అతని మీదే గురించుకునేవారు అనమాట. అతని మీదే వాళ్ళ ధ్యాస ఉండేది. ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా అతనికి గారడీ విద్య ఉంది కాబట్టి అతని దగ్గరకు వెళ్ళి మరి రకరకాల పరిస్థితులు అతను ప్రజలను ఆకర్షించడానికి చేస్తూ ఉండేవాడు. దాని ద్వారా అతను ఏం సంపాదించేవాడట? డబ్బు బాగా సంపాదించాడు. ఆ తర్వాత ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు? 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలా ఇప్పుడు వరకు అతను ఏం చేశాడు? అందరినీ విభ్రాంతిపరిచాడు. కానీ ఇతన్ని విభ్రాంతిపరిచే వాళ్ళు ఇంకొకరు వచ్చారు. ఎవరండి వాళ్ళు? నిజ దేవుణ్ణి కలిగిన సీమోను పేతురు ఆ పట్టణంలోనికి వచ్చి బోధ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని తట్టు ఆకర్షించబడ్డారట. అనేకులు ఏం చేశారటండి? బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళతో పాటు ఈ సీమోను కూడా వచ్చి పేతురు యోహాన్లు చేసే అద్భుతాలను చూచి అతనికి కూడా విశ్వాసము కలిగింది. అతను కూడా బాప్తీసం తీసుకున్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ యొక్క మరి శిష్యుల మీదకి దిగివచ్చిందో ఈ పేతురు, సీమోన్ ఏమనుకుంటున్నాడు? నేను కూడా ఇదేదో గొప్ప సూపర్ న్యాచురల్గా జరుగుతుంది, నాకు కూడా అలాంటి పవర్ కావాలి, నాకు కూడా అటువంటి శక్తి కావాలని చెప్పి వాళ్ళని ఏమంటున్నాడట? పేతురు యోహాను దగ్గరకు వచ్చి ఏమంటున్నాడండి? 19వ వచనము, వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఏం చేశాడు? వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి ఏమంటున్నాడండి? నేను ఎవరి మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియ్యుడి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఈ డబ్బులు తీసుకోండి, ఈ డబ్బులు తీసుకొని నాకు కూడా ఈ అధికారం ఇవ్వండి. ఎలాంటి అధికారం అట? నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళకి ఏమొచ్చేయాలి? పరిశుద్ధాత్మ దిగి రావాలి అంటూ ఉన్నాడు. కానీ ఈ మాట పేతురు యోహానికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు ఏమన్నారండి? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు అని చెప్తున్నారు. అంటే దేవుని ఆత్మను మనం పొందాలి అంటే ఈ సీమోని యొక్క హృదయము దేవుని ఎదుట ఎలా లేదట? సరిగా లేదు, అంటే సెట్ రైట్ అవ్వలేదన్నమాట. మనము కూడా మన హృదయాలు మనుషుల దృష్టికి మనం బాగానే ఉంటాం, మన ఇంట్లో వారి దృష్టికి బాగానే ఉంటాం. కానీ మన హృదయము దేవుని దృష్టిలో సరి అయినదిగా లేనప్పుడు దేవుడు ఏం చేయాలండి? తన ఆత్మను మనకి దయచేయరు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? నీకు పాలు పంపులు లేవు అంటూ ఉన్నారు. మనకు పాలు కావాలి అంటే, దేవుని ఆత్మలో ఒక భాగాన్ని మనం పొందాలంటే మొట్టమొదటగా మన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. సో ఈ యొక్క పేతురు యోహానులు ఈ యొక్క సీమోన్ను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అతను ఏమనుకున్నాడు, డబ్బు సంపాదించడం చాలా ఈజీ కాబట్టి ఇది ఇంకా సులువైన పద్ధతి, సో డబ్బులు ఇచ్చి ఈ వరము నాకు దయచేయండి అంటున్నాడు. సో అంటే డబ్బుతో దేవుని కృపను మనము పొందలేము. అందుకనే ఇక్కడ 20వ వచనంలో ఏముందండి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున. ఏమనుకుంటున్నాడట ఈ గారడీవాడు, నేను డబ్బు ఇచ్చి దేవుని వరాన్ని పొందుతాను అని అనుకున్నాడు. సో ఆ విషయంలో పేతురు యోహాను ఈ యొక్క గారడీవాన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి కాలంలో కూడా మనం అనేకమైన బోధలు మనం వింటూ ఉన్నాం. ఏంటంటే అది మీకు పరిశుద్ధాత్మ కావాలా, మాకు ఫోన్ చేయండి, పరిశుద్ధాత్మ కావాలా, మాతో ప్రార్థన చేయించుకోండి అని రకరకాల విషయాలు మనం వింటూ ఉన్నాం. అయితే అది దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపము. అందుకే ఇంకా కిందకి మనం వెళ్ళినప్పుడు చాలా అతన్ని భయంకరంగా ఖండించినట్లుగా మనం చూస్తున్నామండి. 23వ వచనంలో ఏముంది, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఘోర దుష్టత్వం అంటే కింద ఏముందండి, చేదైన పైత్యము. ఎవరన్నా విపరీతంగా బిహేవ్ చేస్తుంటే మనం ఏమంటున్నాం, నీకు పైత్యం ఎక్కువైందంటాం. అంటే చేదనమాట. అంటే అతను ఎలాంటి కండిషన్లో ఉన్నాడో వీళ్ళకి ఆత్మలో తెలిసిపోతుంది. ఘోర దుష్టత్వము. రెండవది ఏంటండి, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్తూ ఉన్నారు. సో మనము కూడా దేవుని దృష్టిలో మన హృదయము సరి అయిందిగా లేనప్పుడు ద్రవ్యమిచ్చి దేవుని కృపను మనం పొందాలి అని అనుకుంటా చాలా మరి దేవుని దృష్టిలో దుష్టత్వముగా ఎంచబడుతూ ఉంది. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ పొందాలి అంటే ఎలాంటి కృప కావాలి అంటే మనకి ఎలీషా ఏలియా గురించి తెలుసండి. ఎలీషా ఏమని అడుగుతారు, నీ ఆత్మలో నాకు 2 పాలు దయచేయంటే అప్పుడు ఏలియా ఏమంటారండి, నీవు అడిగినది కష్టతరము అని చెప్తున్నారు. అంటే దేవుని ఆత్మను ఇవ్వడం ఏలియా గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ఏలియాకు సాధ్యము కాదు. దేవుని ఆత్మ పొందాలి అంటే ఎవరి మట్టుకు వారమే ఏం చేయాలండి, వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం గోజాడుకోవాలి, వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. అందుకని మంచినీళ్ళు ఎవరికి ఇస్తారని దేవుని యొక్క వాక్యం ఉందండి, ఎవడైనా దప్పిగొనిన ఎడల వాని నా యొద్దకు రానిమ్ము. సో నిజముగా ఆత్మ గురించిన దప్పిక మనలో ఉంటే ఒక పాస్టర్ దగ్గరికి మనం పరిగెత్తక్కర్లేదు, ఎవరో దైవజనం దగ్గరకు మనం వెళ్ళక్కర్లేదు. కానీ మనం ఏం చేయాలండి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపుము నాయనా అని మనము ప్రార్థన చేయాలి. మనం అడగడమే కాదు, మన హృదయాన్ని దేవుని దృష్టిలో ఎలా ఉంచుకోవాలట, సరి అయినదిగా ఉంచుకోవాలి. ఎందుకు సరిగా లేదు ఇతని హృదయం అంటే, అతని హృదయంలో దేనికి స్థానం ఉందండి, ధనముకే ప్రథమ స్థానం. అందుకే ఈ లోకాన్ని ఏలుబడి చేసేవి 2 గొప్ప శక్తులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదేంటో మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడనో 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. చాలండి. ఇక్కడ 2 పవర్ఫుల్ శక్తుల గురించి ప్రభు చెప్తున్నారనమాట. దేవునికి సిరి అంటే ఈ లోకాన్ని రూల్ చేసే వాటిలో ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ 2 శక్తుల చేత ఏలుబడి చేయబడతాడు. ఒకటి ఏంటండి, దేవుడు. రెండవది సిరి. సిరి అంటే ఏంటండి, ఇంగ్లీష్లో మ్యామన్ అని ఉంటుంది, అంటే ఇహలోక ఐశ్వర్యాలన్నమాట. సో అంటే ఈ 2 శక్తులు మన ముందున్నాయి, దేవుడు ఉన్నారు, సిరి ఉంది. సో మన హృదయము ఎలా ఉంటుందట, ఒక్కళ్ళకి మాత్రమే
దాసులుగా ఉంటారు. సో మనం ఇక్కడ క్లియర్గా చదివితే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. సో ఈ రెండు యజమానులు అన్నమాట. అంటే దేవుడు ఒక యజమాని, సిరి ఒక యజమాని. ఎయిదర్ మనం దేవుని కన్నా దాసులుగా ఉంటాం, లేదా సిరి కన్నా దాసులుగా ఉంటాం. సో ఈ రెండే అనమాట, నో ఆల్టర్నేట్ అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి సేవించాలనుకుంటున్నాం, సిరిని కూడా సేవించాలనుకుంటాం. కానీ ఇంకా ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. మనం ఏం చేస్తామట? ఇద్దరు యజమానులు మన ముందున్నప్పుడు ఒకళ్ళని ఏం చేస్తాం? ప్రేమిస్తాం, ఒకళ్ళని తృణీకరిస్తాం. రెండవది, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరిస్తాం. కానీ రెండిటికి మనం దాసులంగా ఉండలేం. ఒక ఉద్యోగి ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయలేడు కదండి. అలాగే మనమట దేవునికి అన్నా దాసులుగా ఉండాలి, సిరికన్నా దాసులుగా ఉండాలి. అంటే డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, ఆస్తిని పెంచుకోవడం తప్పు కాదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కన్నా సిరికి మనం ప్రథమ స్థానము ఇవ్వకూడదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీని మనం చూసినప్పుడు ఆ స్త్రీ కాళ్ళ కింద ఏముందటండి? చంద్రుడు ఉన్నాడట. అంటే చంద్రుడు దేనికి గుర్తు? ఈ లోకంలో మనకిచ్చే చల్లదనము, సిరి, సంపదలు. ఆ స్త్రీ ఏం చేస్తుందండి? ఆ చంద్రుని ఎప్పుడూ కూడా కాళ్ళ కిందే ఉంచుకుంది. సో మనము మనకు పైగా అన్న పెట్టుకుంటాం, మన కాళ్ళ కిందన్నా పెట్టుకుంటాం. ఇప్పుడు కరెంట్ ఉందండి, కరెంటుని ఏం చేయాలి? అది మన కంట్రోల్లో ఉండాలి. కరెంటు వాడుకోవడం తప్పు కాదు, కానీ కరెంట్ ఏం చేయాలండి? మనకి వాడుకోవడం తెలియాలి. అది ఏమాత్రం మన మీద ఏలుబడి చేస్తే ఏం జరుగుతుంది? మన ప్రాణాలకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు AI అని వచ్చింది కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబోట్స్ ఏం చేస్తున్నాయట? కొన్ని చోట్ల మనుషుల మీదే తిరగబడుతూ ఉన్నాయి, మనుషుల మీదే దాడి చేస్తూ ఉన్నాయి. అంటే ఏది కూడా ఏమవ్వకూడదు? విపరీతం అవ్వకూడదు అనమాట. ఎంతలో ఉంచాలో మనం అంతలోనే ఉంచాలి. అంటే ధనాన్ని మనం వాడుకోవాలి, కానీ ధనము మనల్ని కంట్రోల్ చేయకూడదు, దాని యొక్క అదుపులో మనం ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి ధనము అవసరము, కానీ ధనమే మన జీవితము కాకూడదు. ధనమే మనకు అన్ని విషయాల్లో ధనమే మూలము అని మనము అనుకోకూడదు. ఈ యొక్క సీమోను ఏమనుకున్నాడు? ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. కాబట్టి ధనము విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉన్నాం. అందుకే ప్రభువారు ఇంకో మాట కూడా చెప్పారండి. లూకాసు సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము. లూకాసు సువార్త 16వ అధ్యాయము లూకాసు సువార్త 16వ అధ్యాయము 11వ వచనం అండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. చాలండి. అన్యాయపు సిరి అంటే ఏంటండి? ఈ లోకంలో ఉన్న సంపద. వీటి విషయంలో మనం నమ్మకముగా లేకపోతే సత్యమైన ధనము అంటే ఏంటండి? పరలోకపు ఐశ్వర్యము దేవుడు మనకు ఎలాగూ ఇస్తారు అని ప్రభు ఇక్కడ ప్రశ్న వేస్తున్నారనమాట. మరి మనం చూస్తే మీరు పరుల సొమ్ము, కింద 12వ వచనంలో కూడా ఏముందండి? పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. 2 ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ధనము విషయంలో మనం ఎంత నమ్మకముగా ఉంటే పరలోకపు ఐశ్వర్యాలు మనకు సొంతం అవుతాయి. కాబట్టి కానీ ఈ సీమోను ఏం చేశాడండి? ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. కాబట్టి మన హృదయంలో దేవుడుగా ఉంటూ ఉన్నారా, లేకపోతే సిరి మన విషయంలో దేవుడుగా ఉంటున్నారా? మనం ఎవరికి యజమానులుగా ఉన్నాం? దేవునికి యజమానులుగా ఉన్నామా? సిరికి మరి దాసులంగా ఉంటూ ఉన్నామా? మనము ప్రశ్న వేసుకోవాలి. అందుకని పౌలు భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నారండి. తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 1 తిమోతి పత్రికలో
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము, పేజ్ నెంబర్ 192 అండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చాలండి. ఇక్కడ ఏముందంటే పౌలు గారు తిమోతికి ఎన్నో విషయాలు చెప్తూ ఏమంటున్నారండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సమస్త కీడులు అంటే ఏంటండి? ఈ లోకంలో ఎన్ని కీడులు ఉన్నాయో అన్ని కీడులు కూడా దేనివల్ల వస్తాయట? ధనాపేక్ష. అంటే ధనము కలిగి ఉండడం తప్పు కాదు, మన కుటుంబం కొరకు ఆస్తిని వృద్ధి చేసుకోవడం తప్పు కాదు, కానీ అదే మన మీద యజమానిగా ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అంటే ఎన్ని కీడులు రావాలో అన్ని కీడులు కూడా ధనము వెనకాల వచ్చేస్తూ ఉంటాయి. అందుకని పౌలు గారు ఇంకేం చెప్తున్నారండి, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈనాడు మనం చూస్తున్నాం ఎన్నో హత్యలు, ఏమండి, దొంగతనములు ఎందుకు జరుగుతున్నాయంటే ధనాపేక్ష. కొద్ది రోజుల్లో లక్షాధికారులు అయిపోవాలి, కొద్ది రోజుల్లో కోటీశ్వర్లు అయిపోవాలి, కష్టపడకుండా బాగా మరి మేడలు మిద్దులు సంపాదించుకోవాలి. సో కష్టపడే తత్వము లేక ఈనాడు ఏం చేస్తున్నారండి, పరుల సొమ్మును ఆశిస్తూ ఏం చేస్తున్నారు, ధనాపేక్ష కలిగి ఏం చేస్తున్నారట, విశ్వాసము నుండి తొలగిపోయి. అంటే దేవుని గురించిన తపన కన్నా డబ్బు గురించి తపన మనలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? ఫైనల్గా విశ్వాసము నుండి తొలగిపోతారు. రెండవదిగా నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అంటే ఎన్ని బాధలు వాళ్ళే తెచ్చుకుంటూ చివరికి ఏమవుతారట, తమ్మును తామంటే ఆత్మహత్యలకు కూడా దారి తీసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని అప్పులు విపరీతంగా చేసి కుటుంబాలను చంపే వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా భార్యని బిడ్డల్ని చంపేసి ఏం చేశాడట, ఆ డాక్టరు పెద్ద హాస్పిటల్ కట్టాడంట, మరి ఎన్నో హంగులు చేశాడు, తీరా నష్టం వచ్చింది. ఏం చేయలేక ఏం చేశాడు, 2 బిడ్డలను తల్లిని చంపేసి చివరికి తాను కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నెంబర్ ఆఫ్ న్యూస్ మనం వింటూ ఉన్నాం. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సంతృప్తి లేక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సో ప్రభువు రాకడ పర్యంతం, మన మరణ పర్యంతం ధనాపేక్ష విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సీమోను మరి ఏమనుకున్నాడండి, తను బాప్తిస్మం పొందినా కానీ తనలో మారు మనసు లేదు. అందుకే ద్రవ్యం ఇచ్చి ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందాలనుకున్నాడు. సో ధనము వలన పరిశుద్ధాత్మ రాదు, కానీ ఎవరి వలనో మనకి పరిశుద్ధాత్మ రాదు, కానీ దేవుని ఆత్మ కొరకు ఎవరు మట్టుకు వారమే ఏం చేయాలండి, 120 మంది ఏం చేశారు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. కాబట్టి డబ్బు విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ధనాపేక్షను మనం ఎప్పుడు కూడా అది మన పైన యజమాని కాకూడదు. అది మనకి ఎప్పుడు ఎలా ఉండాలట, దాసునిగానే ఉండాలి. అంటే మనం ఏం చెప్తే అది చేయాలి, కానీ దానికి మనము లోబడకూడదు. డబ్బు మనల్ని ఎప్పుడైతే రూల్ చేసిందో దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మరి ఆ సీమోన్ను గద్దించారు. ఏమన్నారండి, ఘోర దుష్టత్వము దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదంటే అతనేమంటున్నాడండి, ఇవేమీ రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేయండి. అతను మాత్రం చేసుకోడంట. సో ఎవరి మట్టుకు వారం ఏం చేయాలి, దేవుణ్ణి మనం వెదకాలి, దేవుని ఆత్మను పొందడానికి పరితపించాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలండి, ధనాపేక్ష మనలో ఉండకూడదు. ధనాన్ని ఎప్పుడు ఎక్కడ ఉంచుకోవాలి,
కాళ్ళ కిందే మనం ఉంచుకోవాలి. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనములు. విన్న మాటలు మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.